జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల విద్యుత్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారికి పలువురు టీడీపీ నాయకులు ముర్రాటలు సమర్పించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పేద అమాయక రైతులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని, నక్ష బాటలను పునరుద్ధరించి వారి వ్యవసాయ పొలాలకు రహదారి ఉండేలా చూడాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రెవెన్యూ అధికారులకు సూచించారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో కురుపాం మండలం తోలుగుండ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతును రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వేములవాడలో తిరిగారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మిర్చి రేట్లు క్వింటా ధర కింద విధంగా నమోదయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 19,300, 341 రకం మిర్చి 17,000, వండర్ హాట్ మిర్చి రకం 18,000, 5531 రకం మిర్చి 15,000 పలికిందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న విషయం తెలుసుకున్న మదిరి నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారి నివాసానికి చేరుకుని ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణంలో ప్రధాన రోడ్లపై ఆవులు మంద సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గాడిదలు సైతం ప్రధాన రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. విద్యార్థి దశ నుండే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎస్ఐబి అశోక్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని ఆయన పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పింఛన్ అందజేయనున్నట్లు తెలిపారు. జూడాల నిరవధిక సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. నర్సరావుపేట మండల పరిధిలోని లింగంగుట్ల అగ్రహారంలో నిర్మించిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నోటీసులు అంటించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు నాణ్యమైన పౌష్టికాహార భోజనాన్ని అందించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మొదటిసారిగా మండలాల్లో పూర్తి స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. మొదటి రోజు 33 మండలాల్లో సుమారు 1706 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి బృందాలు స్వీకరించడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన డీకే అరుణ మొదటిసారిగా మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో అడుగుపెట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవులను అనుభవించారు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఓ ఎంపీగా తొలిసారి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి
అర్జీదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ గోపాలకృష్ణ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి సమస్యలు విని పరిష్కరిస్తామని వారు భరోసా కల్పించారు. ప్రకాశం జిల్లా పెదరవీడు మండలం రాజంపల్లి గొడ్రాలి కొండ తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణం సమీపంలో ఎద్దుల పోటీలను నిర్వహించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల టిట్కో గృహాల వద్ద ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గన్నవరం వెటర్నరీ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల డీన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల వినతి పత్రాలను ఆర్డీఓ జయరాంకు అందజేశారు. తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ అన్నారు. నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి టీడీపీ తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు.